హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హిమా స్టడీ. సో లాస్ట్ వీడియోలో నేను 4th చాప్టర్ చట్టం హక్కుల గురించి చెప్పాను కదా అండి. అందులో మీకు చూడండి, ఇక్కడ ఆర్టీఐ చట్టం అమలులోకి వచ్చిన తేదీ ఇచ్చారు కదా, అక్కడ రాంగ్ ఇచ్చారండి. మెటీరియల్ అంటే ఈ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లోనే రాంగ్ ఇవ్వడం జరిగింది, దయచేసి గమనించగలరు. దీనికి ఆన్సర్ వచ్చేసి 12 అక్టోబర్ 2005 అనమాట. నెక్స్ట్ ఇక్కడ 42 కూడా రాంగ్ ఇచ్చారు, 45 అవర్స్ ఇచ్చారనమాట, 48 అంటే. నెక్స్ట్ ఇప్పుడు 5th చాప్టర్ అయినటువంటి జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 గురించి ఒక 15 వరకు క్వశ్చన్స్ నేను మీతో షేర్ చేస్తుంటున్నాను. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూసుకోండి. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం ప్రాథమిక తరగతుల్లో బోధనా పద్ధతులు ఈ విధంగా ఉండాలి. ఫస్ట్ ఆప్షన్ జ్ఞాపకశక్తి ఆధారంగా, సెకండ్ కంఠస్థ అభ్యసన దిశగా, థర్డ్ భాగస్వామ్య మరియు చర్చ ఆధారితంగా, 4 ఉపన్యాస ప్రదర్శన పద్ధతి వలె. సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ 3 అండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఎన్సిఎఫ్ 2005 ప్రకారం పాఠ్యపుస్తకము మరియు బోధన ప్రాక్టీస్లో తప్పక ఉండవలసిన అంశము. ఫస్ట్ ఆప్షన్ విద్యార్థుల సామర్థ్యం పట్ల ఉపాధ్యాయుల వైఖరి, సెకండ్ స్థానిక జ్ఞానం మరియు పిల్లల అనుభవాలు, థర్డ్ విద్యా కార్యక్రమాల్లో తల్లిదండ్రుల భాగస్వామ్యం, ఫోర్త్ పాఠశాల పాలక వర్గం యొక్క అధికారయుత నిర్ణయం. సో సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ 2. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఎన్సిఎఫ్ 2005 ప్రకారం సాంఘిక శాస్త్ర విషయ భాగము దీనిపై దృష్టి పెట్టవలసిన అవసరం ఉన్నది. ఫస్ట్ ఆప్షన్ పరీక్షలకు కంఠత పట్టవలసిన వాస్తవాలను ఒక చోట ఉంచుట, సెకండ్ గతంలో జరిగిన అన్ని కార్యకలాపాలకు సాక్ష్యాలను అందించుట, థర్డ్ సాంఘిక నిర్మాణ క్రమములో మార్పు తెచ్చిన ప్రతి సందర్భమునకు టైమ్లైన్ తయారు చేయట, ఫోర్త్ భావనాపర అవగాహన. థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ భావనాపర అవగాహన, ఫోర్త్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఎన్సిఎఫ్ 2005 ప్రకారం భారతీయ కళలు వీటికి సజీవ ఉదాహరణలు. ఫస్ట్ ఆప్షన్ భారతదేశ ప్రతిభ, సెకండ్ భారతదేశ ప్రజాస్వామిక విలువలు, థర్డ్ భారతదేశ బహుభాషిత్వం, ఫోర్త్ భారతదేశ సమాజ ఏకత మరియు సాంస్కృతిక వైవిధ్యం. ఫోర్త్ క్వశ్చన్కి ఆన్సర్ 4. నెక్స్ట్ ఫిఫ్త్, పాఠశాల విద్య కోసం ఎన్సిఎఫ్ ఎస్సి 2000 సమీక్షించుటకు ఏర్పాటు చేయబడిన జాతీయ ఫోకస్ గ్రూపు. ఫస్ట్ ఆప్షన్ 21, సెకండ్ 25, థర్డ్ 31, ఫోర్త్ 23. ఫస్ట్ ఆప్షన్ 21 కరెక్ట్ ఆన్సర్. సిక్స్త్ క్వశ్చన్, పాఠశాల విద్య కోసం జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2000 సమీక్షించేందుకు ఏర్పాటు చేయబడిన జాతీయ స్టీరింగ్ కమిటీ చైర్మన్. ఫస్ట్ ఆప్షన్ ప్రొఫెసర్ డిఎస్ కొఠారి, సెకండ్ ప్రొఫెసర్ యశ్పాల్, థర్డ్ ఈశ్వరీబాయి కమిటీ, సో ఈశ్వరీబాయి పటేల్, ఫోర్త్ లక్ష్మణస్వామి మొదలియార్. సో సిక్స్త్ క్వశ్చన్కి ఆన్సర్ ప్రొఫెసర్ యశ్పాల్. నెక్స్ట్ సెవెంత్, ఎన్సిఎఫ్ 2005లోని ఈ అధ్యాయం ఉపాధ్యాయ విద్యా ప్రణాళిక పునరుద్ధరణ గురించి చర్చించినది. ఫస్ట్ ఆప్షన్ పాఠశాల మరియు తరగతి గది వాతావరణం, సెకండ్ వ్యవస్థాగత సంస్కరణలు, థర్డ్ అభ్యసనం మరియు జ్ఞానం, ఫోర్త్ పాఠ్య ప్రణాళిక మదింపు పాఠశాల స్థాయి. సెవెంత్ క్వశ్చన్కి ఆన్సర్ వ్యవస్థగత సంస్కరణలు. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం పిల్లల్ని వారి బాల్యపు ఆనందం నుండి వేరు చేసి వారు పొందే నిత్య అనుభవాలకు, పాఠశాలలో వారు పొందే జ్ఞానానికి మధ్య గల అనుసంధానాన్ని తొలగించేది. ఫస్ట్ ఆప్షన్ పూర్తి పాఠ్య పుస్తక ఆధారిత అభ్యసన, సెకండ్ స్వతంత్రంగా ఆలోచించుటను, నిర్ణయాలు తీసుకునే నైపుణ్యాలను అభివృద్ధి పరిచే అభ్యసన, థర్డ్ యాంత్రికంగా పరీక్షించడం కొరకు అభ్యసనం, ఫోర్త్ జీవన నైపుణ్యాలను అభివృద్ధి పరిచే అభ్యసనం. ఎయిత్ క్వశ్చన్కి ఆన్సర్ 3, యాంత్రికంగా పరీక్షించడం కొరకు అభ్యసనం. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్, ఎన్సిఎఫ్ 2005 ప్రకారం క్రింది వాటిలో ఇది పాఠశాలలో విద్యార్థుల అభ్యసనకు మాధ్యమంగా ఉండాలి. విదేశీ భాష, రాష్ట్ర భాష, జాతీయ భాష, ఇంటి భాష. ఇంటి భాష అంటే మన మదర్ టంగ్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, మాతృభాష. 10th క్వశ్చన్, ఎన్సిఎఫ్ 2005లోని 4వ అధ్యాయం దీనిని గూర్చి చర్చించినది. ఫస్ట్ ఆప్షన్ వ్యవస్థాగత సంస్కరణలు, సెకండ్ పాఠశాల మరియు తరగతి గది వాతావరణం, థర్డ్ అభ్యసన మరియు జ్ఞానం, ఫోర్త్ పాఠ్య ప్రణాళిక మదింపు పాఠశాల మరియు తరగతి గది వాతావరణం ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 11th, ఎన్సిఎఫ్ 2005 చైర్పర్సన్గా వ్యవహరించిన ప్రొఫెసర్ యశ్పాల్ దీనికి ముందు ఈ కార్యాలయానికి చైర్మన్గా వ్యవహరించారు. ఇక్కడ ఆన్సరు యూసీజీ అని ఇచ్చారండి, ఇది కరెక్ట్. సో యూజీసీ యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్, ఇది ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. అంటే ఈయన ఫస్ట్ చైర్మన్గా యూజీసీలో చైర్మన్గా ఉన్నారు. 12th క్వశ్చన్, భారం లేని విద్య నివేదికలోని లోతైన అంశాల్ని విస్తారంగా ప్రస్తావించే డాక్యుమెంట్. ఫస్ట్ ఆప్షన్ ఎన్పి 1986, సెకండ్ ఆప్షన్ ఎన్సిఎఫ్ 2005,
థర్డ్ ఎన్సీఎఫ్ టీఈ 2009, ఫోర్త్ ఆర్టీఈ 2009. 12th క్వశ్చన్కి ఆన్సర్ ఎన్సీఎఫ్ 2005. 13 ఎన్సీఎఫ్ 2005కి సంబంధించింది క్రింది వాటిలో ఒకటి సరైనది కాదు. ఫస్ట్ ఆప్షన్ పిల్లల అభ్యసనాన్ని మెరుగుపరచడంలో సమగ్ర దృక్పథాన్ని కలిగి ఉండడం. సెకండ్ పాఠ్య ప్రణాళిక భారాన్ని పరిగణలోకి తీసుకోవడం. థర్డ్ ఆంగ్ల భాషకు తగినంత ప్రాధాన్యత ఇవ్వకపోవడం. ఫోర్త్ దేశ ప్రజాస్వామిక స్వభావం పరిగణలోకి తీసుకోవడం. సో మనకి ఇది కొంచెం డిఫరెంట్ కనిపిస్తుంది కదా అండి. థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ అనమాట. 14 ఎన్సీఎఫ్ 2005 ప్రకారం దేశంలోని వివిధ ప్రాంతాలలో పోల్చదగిన నాణ్యతను భరోసా ఇచ్చుటకు ఈ క్రింది వాటిలో ఒకటి అభిలాషణీయమైన ఏర్పాటు. ఫస్ట్ ఆప్షన్ సాధారణ పాఠశాల వ్యవస్థ. సెకండ్ ఆంగ్ల భాష బోధనకు ప్రాధాన్యత. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ సాధారణ విషయ ప్రణాళిక. ఫోర్త్ అన్ని రాష్ట్రాలలో హిందీని ఒక పాఠశాల విషయంగా చేయడం. 14కి ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. చూడండి, ఇది ఎన్సీఎఫ్ 2005 ప్రకారము సాధారణ పాఠశాల వ్యవస్థ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 15 క్వశ్చన్ ఎన్సీఎఫ్ 2005 ప్రకారం ఆరోగ్య మరియు వ్యాయామ విద్య ఒక ఐచ్ఛిక విషయంగా ఈ స్థాయిలో ఉండవచ్చు. ఏ స్థాయిలో? ఒకటి ప్రాథమిక, నెక్స్ట్ ప్రాథమికోన్నత, నెక్స్ట్ సెకండరీ, ఫోర్త్ హయ్యర్ సెకండరీ. హయ్యర్ సెకండరీ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఎన్సీఎఫ్ 2005 ప్రకారం ఆరోగ్య మరియు వ్యాయామ విద్య హయ్యర్ సెకండరీ స్థాయిలో ఉండవచ్చు. ఇది కరెక్ట్ ఆన్సర్. క్లాస్ గన ఏ విధంగా ఉందో మీరు నాతో కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.